హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. ఇప్పుడు చెప్పబోయే 4 కథలలో మొదటి కథ పిశాచాల సందేహం. ఈ కథను రాసిన వారు శ్రీ అయ్యగారి శర్మ గారు. విద్యాధరపురానికి వైశాలి నగరానికి మధ్య ఉన్న దట్టమైన అడవిలో కాలిబాటకు పక్కనే ఉన్న ఒక మర్రి చెట్టు మీద 2 కొంటె పిశాచాలు ఉండేవి. ఆ 2 పిశాచాల్లో ఒకటి వృద్ధ పిశాచం కాగా రెండవది కుర్ర పిశాచి. కాలిబాట వెంట వచ్చే మనుషుల ముఖాలను వృద్ధ పిశాచి పరీక్షగా చూసి వాళ్ళ బలహీనత ఏమిటో చెప్పగలిగేది. ఆ బలహీనతకు అనుగుణంగా రెండవ కుర్ర పిశాచి వాళ్ళను ఆకర్షించి ఆట పట్టించేది. ఒక రోజున ఆ 2 పిశాచాలు చెట్టు మీద కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో అన్నిటికన్నా పెద్ద బలహీనత ఏది అన్న విషయం చర్చకు వచ్చింది. అప్పుడు వృద్ధ పిశాచి ఎవరి బలహీనత వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మనస్తాపం కలుగుతుందో అదే పెద్ద బలహీనత అన్నది. అయితే ఆ బలహీనత ఏది అన్న విషయంలో 2 పిశాచాలు ఏకాభిప్రాయానికి రాలేక వాదులాడుకుంటున్న సమయంలో కాలిబాట వెంట ఒక మనిషి రావడం వాటి కంటపడింది. వృద్ధ పిశాచి ఆ మనిషి ముఖంలోకి పరీక్షగా చూసింది. కానీ అతడి బలహీనత ఏమిటో దానికి అంతుబట్టలేదు. కారణం, అతడి ముఖం చాలా గంభీరంగా ఉన్నది. వృద్ధ పిశాచి ఏమీ చెప్పకపోయేసరికి కుర్ర పిశాచి ఒక డబ్బు సంచిని సృష్టించి కాలిపాట మధ్యలో పడవేసింది. దారైపోతున్న ఆ మనిషి దాన్ని తీసుకునే ప్రయత్నం చేయక పాపం ఎవరో డబ్బు సంచిని ఇక్కడ పారేసుకున్నారు అనుకుంటూ ముందుకు సాగిపోయాడు. అది చూసి పిశాచాలు రెండూ నిరుత్సాహపడ్డాయి. ఇంతవరకు అందరూ డబ్బు సంచిని చూడగానే తబ్బిబ్బు పడేవాళ్ళు. ఆ తర్వాత తల తిప్పి అటు ఇటు చూసి డబ్బు సంచిని దుస్తుల మాటను దాచుకుని ఎవరూ లేని చోటకు వెళ్ళి దాన్ని విప్పేవాళ్ళు. అప్పుడు ఆ సంచిలో రాళ్ళలో తేళ్ళలో ఉండేలా చేసి వాళ్ళ భయం చూసి పిశాచాలు రెండు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకునేవి. ఈ వచ్చినవాడు డబ్బు సంచిని వదిలి ముందుకు సాగిపోవడంతో కుర్ర పిశాచికి పట్టుదల పెరిగింది. వెంటనే అది చెట్టు దిగి అపురూప సౌందర్యవతిలాగా రూపం మార్చుకుని వయ్యారంగా ఆ మనిషికి ఎదురు వచ్చింది. అయితే ఆ మనిషి ఆమెను చూసి పక్కకు తప్పుకుని వెళ్ళిపోసాగాడు. ఆమె కాలిలో ముళ్ళుగుచ్చుకున్న దానిలాగా అబ్బా అంటూ కూలబడిపోయింది. ఆ మనిషి వెనక్కి తిరిగి వచ్చి చక్కని యువతి రూపంలో ఉన్న కుర్రపిశాచి కాలిలోని ముళ్ళు తీసేశాడు. ఆ మరుక్షణం యువతి అతడి చేయి పుచ్చుకుని ఎక్కడ లేని ప్రేమ నటిస్తూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను పెళ్లి చేసుకో అన్నది. దానికి అతడు చిరాకు పడుతూ, చిన్న ముళ్ళు తీయగానే నా వెంట పడ్డావు, రేపు మరెవడో ఇంతకంటే పెద్ద ముళ్ళు తీస్తే వాడి వెంట పోతావు, నాకు ఇలాంటి ప్రేమలంటే చెడ్డ చిరాకు అంటూ వెళ్ళిపోయాడు. నిరుత్సాహంగా తిరిగి వచ్చిన కుర్రపిశాచితో వృద్ధపిశాచి అతన్ని నేనెలా ఆట పట్టిస్తానో చూడు అంటూ మాయమైంది. ఆ మనిషి అలా నడిచిపోతూ ఉండగా ఒక పొదచాట నుంచి దాహం దాహం అన్న మూలుగులు వినిపించాయి. అతడు ఆగి చూడగా మహారాజు దుస్తుల్లో ఉన్న ఒక వ్యక్తి అక్కడ పడి ఉన్నాడు. అతనికి ఒంటి నిండా గాయాలు. వెంటనే అతడు తన సంచిలోంచి మరచెంబు ఒకటి తీసి నీళ్లను దాహం అంటున్న వ్యక్తి నోటిలో పోశాడు. కొంతసేపటికి రాజులా ఉన్న వ్యక్తి తేరుకుని, మీరు నా ప్రాణం కాపాడిన మహానుభావులు, నేను ఈ దేశాన్ని ఏలే రాజును, వేటకు వచ్చి ఇలా గాయపడ్డాను, మీరు నా వెంట రాజధానికి రండి, మీకు గొప్ప పదవి కీర్తి లభించేలా చూస్తాను అన్నాడు. అందుకు దారైపోయే మనిషి, దాహంతో ఉన్నవారిని సేద తీర్చడం మానవ ధర్మం, నాకు ఏ ప్రతిఫలము అక్కర్లేదు అని తన దారిని తాను వెళ్ళసాగాడు. అతడు అలా వెళ్ళగానే కుర్రపిశాచి మహారాజు వేషంలో ఉన్న వృద్ధ పిశాచి దగ్గరకు వచ్చి, ఇతనెవరో ఏ బలహీనత లేని మనిషిలా ఉన్నాడు అన్నది. దానికి వృద్ధ పిశాచి, లోకంలో ఏదో ఒక బలహీనత లేని మనిషి అంటూ ఉండడు. ఇప్పుడు అతన్ని మనిషి రూపంలో వెంబడించి అతడి బలహీనత ఏమిటో తెలుసుకుందాం పద అన్నది. వెంటనే అవి రెండు తండ్రి కొడుకుల్లాగా రూపాలు ధరించి బయలుదేరాయి. వాటికి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న బాటసారి మనిషి కనిపించాడు. పిశాచాలు ప్రయాణీకుల్లాగా నటిస్తూ అతడి పక్కన చేరి అతన్ని మాటల్లోకి దించాయి. కొద్దిసేపట్లోనే ఆ మనిషి అడవి ప్రయాణాల్లో తనకు కలిగిన అనుభవాలను గురించి వాటికి చెప్పసాగాడు. దారిలో తనకు డబ్బు సంచి కనబడటము,
అందమైన యువతి తారసపడటము, మహారాజు దాహం తీర్చడము, ఇవన్నీ పిశాచాలకు పూసగుచ్చినట్టుగా చెప్పాడు. ఇవన్నీ తెలిసినవే అయినా పిశాచాలు రెండు ఎంతో వింతపడుతున్నట్టు ఆశ్చర్యం కనబరుస్తూ విన్నాయి. అంతా చెప్పాక ఆ మనిషి పిశాచాలను, ఇప్పుడు చెప్పండి, నాలాగా ధనదాహం, అందం పట్ల వ్యామోహం, కీర్తికాంక్ష లేనివాణ్ణి ఎక్కడైనా చూశారా అని అడిగాడు. చూడలేదు, చూడలేదు అన్నవి పిశాచాలు రెండు ఏకకంఠంగా. ఆ జవాబుకు అతడు తృప్తిపడి తన చిన్ననాటి విషయాలు వాడి చెప్పడం మొదలుపెట్టాడు. తనకున్న మంచి గుణాలను, వాటి సాయంతో తాను జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకున్నది అంచెలంచెలుగా వివరించడం మొదలుపెట్టాడు. రెండు పిశాచాలు వాటికి ఆసక్తి లేకపోయినా చాలాసేపు ఓపిగ్గా విన్నాయి. కానీ ఆ మనిషి తన గురించి చెప్పుకోవడం మాత్రం ఆపలేదు. క్రమంగా పిశాచాలకు ఓపిక పోయి మెదడు స్తంభించి కడుపులో తిప్పడం మొదలుపెట్టింది. మరి కాసేపటికి చెవులు గింగులెత్తడం, కళ్ళ వెంట నీళ్లు కారడం మొదలైంది. అయినా సరే ఆ మనిషి మాత్రం తన గురించి చెప్పుకోవటం ఆపనే లేదు. ఇక భరించలేక పిశాచాలు అదృశ్యమైపోయి వాటి నివాసమైన మర్రి చెట్టును చేరాయి. అయ్యే బాబోయ్, ఏం మనిషి తల వాచేలా చేశాడు అన్నది కుర్ర పిశాచి. అందుకు వృద్ధ పిశాచ నవ్వి, తల వాస్తే వాచింది గాని మన సందేహం తీరిపోయింది కదా అన్నది. కుర్ర పిశాచం అర్థం కానట్టు చూసింది. వృద్ధ పిశాచం తాపీగా చెట్టు కొమ్మకు జారగిలబడి, చూసావా, అన్నిటికన్నా పెద్ద బలహీనత తను తాను పొగుడుకోవటం. ఒక మనిషికి ఏ దుర్గుణాలు లేకపోవచ్చు, కానీ తనని తాను పొగుడుకోవటం అనే బలహీనత ఉంటే మాత్రం ఇక అతడి సుగుణాలకు విలువే ఉండదు. ఒకటి సుగుణాలను ఇతరులు గ్రహించాలి తప్ప తానే పొగుడుకోకూడదు. ఆ ఆలోచన లేకపోవడం వల్ల నలుగురిలో చులకనవుతూ ఉంటాడు. అంతెందుకు, ఎప్పుడూ మనుషులు ఏడిపించే మనల్నే ఏడిపించాడు ఆ మనిషి అన్నది. వృద్ధపిశాచం చెప్పిన దానికి కుర్రపిశాచం అవును అన్నట్టు తలాడించింది. కథ సమాప్తం. రెండవ కథ, అనేక హంతకులు. చాలా కాలం క్రితం చీనా దేశంలో ఒక ధనికుడైన దర్జీ ఉండేవాడు. అతడు వినోదప్రియుడు. అప్పుడప్పుడు అతను తన భార్యను వెంట పెట్టుకుని నగరంలోని వినోదాలు చూస్తూ రోజల్లా తిరిగేవాడు. ఒకనాడు అలాగే దర్జీ తన భార్యతో సహా నగరమంతా చుట్టబెట్టి సాయంకాలం అయ్యాక ఇంటికి తిరిగి వస్తూ ఉండగా వాళ్లకు ఒక మరుగుజ్జువాడు కనిపించాడు. వాడు అనేక రకాల హాస్యాలు చేసి తన చుట్టూ ఉన్నవాళ్లను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. అందరితో పాటు దర్జీ, అతని భార్య కూడా మరుగుజ్జువాడి హాస్యాలకు విరగబడి నవ్వి ఆ రాత్రి వాడిని తమ అతిథిగా ఆహ్వానించారు. మరుగుజ్జువాడు సరే అన్నాడు. మరుగుజ్జువాడిని ఇంటికి తెచ్చి దర్జీవాడి దుకాణానికి వెళ్ళి వేయించిన చేపలు, రొట్టెలు, నిమ్మకాయలు, తెల్లనుగుల హల్వా కొని తెచ్చాడు. ఆ తర్వాత ముగ్గురు భోజనానికి ఉపక్రమించారు. భోజనం ఉల్లాసంగా జరిగిపోతూ ఉండగా దర్జీవాడి భార్య ఒక పెద్ద చేప ముక్కను తీసుకుని మరుగుజ్జువాడి నోట కొక్కి వాడి నోరు గట్టిగా మూసి అంతా ఒక్కసారే మింగాలి అన్నది. అతి కష్టం మీద మరుగుజ్జువాడు దాన్ని మింగడానికి ప్రయత్నించాడు. దురదృష్టవశాన ఆ చేప ముక్కలో పెద్ద ముళ్ళు ఉండి అది మరుగుజ్జువాడి గొంతులో గుచ్చుకున్నది. మరుగుజ్జువాడు గుడ్లు తేలవేసి ప్రాణం వదిలాడు. అది చూసి దర్జీవాడు, అరే అల్లా, పాపం, వీడి ప్రాణాలు మన చేతి మీదుగా పోయాయి, ఎలాంటి దురదృష్టం వచ్చి పడింది అని వాపోసాగాడు. ఎంత ఏడ్చి ఏం ప్రయోజనం, చేయవలసింది ఆలోచించాలి కానీ అన్నది దర్జీవాడి భార్య. ఏం చేద్దామంటావు అని దర్జీవాడు అడిగాడు. వీడిపైన బట్ట కప్పి భుజానికి ఎత్తుకో, ఇద్దరము మన బిడ్డకు రోగం వచ్చినట్టు నటిస్తూ వైద్యుడి కోసం బయలుదేరుదాం అన్నది భార్య. ఆమె చెప్పిందంతా వివరంగా విని దర్జీవాడు మరుగుజ్జు శరీరం మీద ఒక గుడ్డ కప్పి ఎత్తుకుని వీధిలోకి వచ్చాడు. అతని భార్య ముందు నడుస్తూ, అయ్యో, నా బిడ్డకు మాయదారి మసూచికం వచ్చిందే, ఎవరు రక్షిస్తారు, ఏ వైద్యుడన్నా దొరికితే బాగుండు అని గట్టిగా ఆక్రోశించసాగింది. మసూచికం అన్న మాట వినగానే వీధిలో వాళ్ళు దర్జీవాడికి దూరంగా తొలగారు. దర్జీ భార్య వాళ్లను, వైద్యుడి ఇల్లెక్కడ బాబు, వైద్యుడింటికి దారేది బాబు అంటూ అందరినీ అడగసాగింది. చివరకు ఎవరో వాళ్ళకి ఒక వైద్యుడి ఇల్లు చూపారు. దర్జీవాడు వైద్యుడింటి తలుపు కొట్టగానే ఒక నీగ్రో బానిస వచ్చి తలుపు తెరిచింది. దర్జీవాడి భార్య ఆమెతో, మా బిడ్డకు చాలా సుస్థిగా ఉన్నది, వైద్యుడు గారిని త్వరగా వచ్చి చూడమని చెబుతావా అంటూ బానిస చేతిలో ఒక వెండి కాసు పెట్టింది. ఈ మాట చెప్పడానికి నీగ్రో బానిస మేడ మీదకి వెళ్ళగానే
భార్యాభర్తలిద్దరూ లోపలికి అడుగుపెట్టి మరుగుజ్జువాడి శవాన్ని మెట్ల మీద పెట్టేసి కాలి సత్తువ కొద్దీ పారిపోయారు. ఈలోపుగా నీగులో బానిస మేడ మీద వైద్యుడి చేతిలో వెండి కాసు పెట్టి ఎవరో వైద్యానికి వచ్చారు అని చెప్పింది. వైద్యుడు ఆ కాసు చూసి ఆనందంలో దీపం తీసుకోవాలన్న సంగతి కూడా మర్చిపోయి గబగబా ఆ మెట్లు దిగి వస్తూ చీకట్లో మరుగుజ్జువాడి శరీరాన్ని తన్నాడు. ఆ శరీరం మెట్ల మీద నుంచి దొర్లి కింద పడిపోయింది. వైద్యుడు దీపం తీసుకుని కిందకి వచ్చి చూస్తే శవం. ఇది తాను చేసిన హత్యే అనుకుని వైద్యుడు కంగారు పడిపోయి శవాన్ని ఏం చేయాలా అని ఆలోచించాడు. ఆయన దాన్ని తన భార్య వద్దకు తీసుకుపోయి జరిగింది చెప్పాడు. ఇది ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఈ రాత్రే దీన్ని వదిలించుకోవాలి. రేపు పొద్దున దాకా ఇది ఇక్కడే ఉన్నదంటే కొంప మునిగిందన్నమాటే. దీన్ని డాబా మీదకి తీసుకుపోయి మన పొరుగున ఉన్న వాళ్ళ దొడ్లో పడేద్దాం. ఆ ఇంటివాడు సుల్తాన్ గారు పాకశాల అధికారి. వాళ్ళ ఇంటి నిండా అంతులేని పిల్లులు, కుక్కలు, ఎలకలును. అవి ఈ శవాన్ని క్షణాల మీద పీక్కుని తినేస్తాయి. పీడ విరగడవుతుంది అన్నది వైద్యుడి భార్య. సరే అని భార్యాభర్తలు ఇద్దరు డాబా మీదకి వెళ్ళి పక్క ఇంటివాడి వంటగది గోడకు చేరగిలబడేలాగా మరుగుజ్జువాడి శవాన్ని జాగ్రత్తగా దించి తమకు పట్టిన పీడను వదిలించుకున్నారు. మరుక్షణమే పక్క ఇంటివాడు ఎక్కడి నుంచో ఇంటికి తిరిగి వచ్చి మైనంబత్తి వెలిగించి దాని వెలుగులో వంటింటి గోడను ఆనుకుని ఎవరో కదలకుండా నిలబడి ఉండటం కనిపెట్టాడు. అతని ఇంట తిండి పదార్థాలు తరచూ మాయమవుతూ ఉండేవి. ఆ దొంగతనం చేస్తున్నది ఏ పిల్లులో, కుక్కలో అని అతను అనుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అతను ఓహో, ఈ ఇంటి దొంగ మనిషేనా, పక్క ఇంటి డాబా మీదుగా దిగాడన్నమాట అనుకుని ఒక దుడ్డుకర్ర తెచ్చి ఒక్క దెబ్బతో మరుగుదును పడగొట్టి అంతటితో కసి తిరగ ఆ శవాన్ని 4 బాదాడు. ఎన్ని కొట్టినా దొంగ ఉలకడు పలకడు. తీరా చూస్తే అది మనిషి కాదు, శవం. నా కొంప ముంచావరా మరుగుజ్జువాడా, నా ఇంట దొంగతనం చేసి నష్టం కలిగించింది చాలక చచ్చిన ప్రాణం మీదకి తెచ్చావా? అల్లా, నువ్వే నన్ను కాపాడాలి అని ఆ మనిషి ఆక్రోశించాడు. అతను ఆ శవాన్ని మోసుకుని మార్కెట్ అవతల చివరకు తీసుకుపోయి ఒక దుకాణ మొగదుల శవాన్ని నిలబెట్టి తన దారిని తాను వెళ్ళిపోయాడు. అప్పటికి రాత్రి చాలా భాగం గడిచింది. కొంతసేపటికి ఒక వడ్డీ వ్యాపారస్తుడు తప్పదాగి మైకం పోవటానికి స్నానశాలకు తూలుతూ పోతూ అటుగా వచ్చాడు. మరుగుజ్జువాడిని చూడగానే ఆ వ్యాపారస్తుడికి ఆ నిలబడి ఉన్నవాడు దొంగ అని అనుమానం కలిగింది. దొంగ పట్టుకోండి అని కేకలు వేస్తూ మరుగుజ్జువాడి మీద లంఘించి శవాన్ని పడదోసి చేతులతో బాధసాగాడు. తాగుబోతువాడి కేకలు విని మార్కెట్ కాపలా వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి కింద పడిన వాడిని, కొడుతున్న వాడిని చూశారు. కింద పడి ఉన్న మనిషిలో ప్రాణం లేదు. నువ్వు హత్య చేశావు, వలి దగ్గరికి పద అని కాపలా వాళ్ళు మరుగుజ్జువాడి శవాన్ని, వ్యాపారస్తుడిని పట్టుకుని కొత్వాల దగ్గరకు తీసుకుని పోయారు. జరిగిన సంగతి విని కొత్వాలు వ్యాపారస్తుడిని తెల్లవారగానే ఉరి తీయవలసిందిగా తన భటులకు ఉత్తర్విచ్చాడు. తెల్లవారగానే వ్యాపారస్తుడికి ఉరిశిక్ష గురించి నగరం అంతటా చాటింపు జరిగింది. జనం ఉరి తీసే చోటుకి గుంపులు గుంపులుగా వచ్చి చేరారు. వ్యాపారస్తుడిని వచ్చే స్థానంలో నిలబెట్టి భటుల మెడకు ఉచ్చు కూడా తగిలించారు. అంతలో సుల్తాన్ గారి పాకశాల అధికారి పరిగెత్తుకుంటూ వచ్చి ఆగండి ఆగండి, ఆ మరుగుజ్జువాడిని హత్య చేసిన నేను అన్నాడు. పాకశాల అధికారి జరిగిందంతా చెప్పాడు. ఈ మనిషి నేరం ఒప్పుకుంటున్నాడు గనక ఆ వ్యాపారస్తుని వదిలేసి ఇతన్ని ఉరి తీయండి అని కొత్వాలు భటులకు ఆజ్ఞాపించాడు. అంతలో వైద్యుడు వచ్చి అసలు హంతకుడు నేను అని తన కథ కొత్వాలకు చెప్పాడు. కొత్వాలు వైద్యుడిని ఉరి తీయమన్నాడు. భటులు వైద్యుడిని ఉరి తీసే లోపలే దర్జీవాడు వచ్చి తానే అసలు హంతకుడని తెలిపి తన కథ మొత్తం చెప్పాడు. ఈసారి అసలు హంతకుడే దొరికాడు, ఇతన్ని ఉరి తీయండి అన్నాడు కొత్వాలు. కానీ ఈసారి కూడా ఒక అవాంతరం వచ్చింది. ఈ చచ్చిపోయిన మరుగుజ్జువాడు సుల్తాన్ గారి విదూషకుడు. కిందటి రోజు మరుగుజ్జువాడు ఎటో వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు. అందుచేత సుల్తాన్ ఇవాళ తెల్లవారుతూనే అతన్ని గురించి అడిగాడు. మరుగుజ్జువాడు హతుడయ్యాడని, అతన్ని చంపింది నేనంటే నేనేనని 4 మనుషులు తగాదా పడుతున్నారని సుల్తానుకు తెలియవచ్చింది. చచ్చిన మరుగుజ్జును, ఆ 4 హంతకులను తన వద్ద హాజరుపరచమని సుల్తాను కొత్వాలకు కబురు పంపాడు. అందరూ సుల్తాన్ సమక్షానికి చేరారు. హంతకులము అని చెప్పుకునే 4 తమ తమ కథలు సుల్తాన్ గారికి నివేదించుకున్నారు. అందరి కథల్లో వింటున్న మంగలి వైద్యుడు ఒకడు మరుగుజ్జు శవాన్ని పరీక్షించి విదూషకుడు ఒంట్లో ఇంకా ప్రాణం ఉన్నది అన్నాడు. అతను విదూషకుడు నోరు బలవంతాన్ని తెరిచి గొంతులో చిమ్టా ఒకటి ప్రవేశపెట్టి గొంతులో ఇరుక్కుని ఉన్న చేప ముక్కను బయటికి లాగాడు.
వెంటనే మరుగుజ్జోడు పెద్దగా తుమ్మి లేచి కూర్చుని ముఖం నిమురుకుని చివాను లేచి నిలబడ్డాడు. ఈ విధంగా అందరి కష్టాలు గట్టెక్కాయి. సుల్తాన్ మంగళవైద్యుడికి గొప్ప బహుమానం ఇచ్చాడు. సుల్తాన్ వద్ద బహుమానాలు పొంది హంతకులందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. కథ సమాప్తం. మూడవ కథ పిల్లల డేరా. ఈ కథను రాసిన వారు శ్రీ కలువకొలను సదానంద. శాంతివనం అనే ఊళ్ళో శ్రీపతి, భూపతి అనే ప్రముఖులు ఇద్దరు ఉండేవాళ్ళు. ఒకప్పుడు వాళ్ళు మంచి మిత్రులే. కానీ గ్రామ రాజకీయాలు, అసూయ ద్వేషాలు వారిని బద్ధశత్రులుగా చేశాయి. ఇవి ఎంత దాకా పోయాయంటే వాళ్ళు ఒకరికొకరు తీరని ద్రోహాలు చేయటమే కాక ఒకరినొకరు చంపుకోవాలి అన్నంత స్థాయికి చేరారు. 4 కోసల దూరాన ఉన్న కాళీపట్నంలో ఏటా తిరునాళ్ళ జరుగుతుంది. దానికి శ్రీపతి, భూపతి కూడా తప్పకుండా వెడతారు. ఈసారి తిరునాళ్ళ నుంచి తిరిగి వచ్చేటప్పుడు భూపతిని చంపడానికి శ్రీపతి, శ్రీపతిని చంపడానికి భూపతి తీర్మానించుకుని అవసరమైన పథకాలు కూడా వేసుకున్నారు. దారిలో ఊడల మర్రి ఉన్నది. తిరునాళ్ళ నుంచి అక్కడికి వచ్చేసరికి చీకటి పడుతుంది. శ్రీపతి మర్రి చెట్టు వద్దకు వచ్చేసరికి అతన్ని చంపటానికి మనుషులను ఏర్పాటు చేశాడు భూపతి. ఊడల మర్రికి యువతల చెరువుగట్టు దిగువన మనుషులను పెట్టి వారి చేత భూపతిని చంపించడానికి పథకం వేశాడు శ్రీపతి. ఆ ఏడు తిరునాళ్ళ మహావైభవంగా జరిగింది. ఈసారి తిరునాళ్ళలో ప్రత్యేకత ఏమిటి అంటే పిల్లల డేరా. పేరుకు అది పిల్లల డేరాయే కానీ అందులోకి పెద్దలను మాత్రమే పోనిస్తారు. ఆ డేరా ముందు వింత వేషంలో ఒక ముసలాడు నిలబడి ఉన్నాడు. నిజానికి వాడు సిద్ధ విద్యలు ఎన్నో నేర్చిన మాంత్రికుడు. వాడు పెద్దవాళ్లను ఆహ్వానిస్తూ ఈ డేరాలో ప్రవేశించి ఏనాడో మర్చిపోయినా మీ చిన్నతనం తిరిగి అనుభవించండి అంటున్నాడు. డేరా లోపల నుంచి బయటికి వచ్చేవాళ్ళు విరగబడి నవ్వుకుంటూ వస్తున్నారు. లోపల అంత ఆనందం ఏమున్నదో చూద్దాం అన్న కుతూహలంతో శ్రీపతి తన భార్యతో సహా డేరాలో ప్రవేశించి వెంటనే 10 ఏళ్ల పిల్లవాడుగా మారిపోయాడు. మరికొద్దిసేపటి భూపతి కూడా తన భార్యతో డేరాలోకి వచ్చి తాను కూడా 10 ఏళ్ల కుర్రవాడుగా మారిపోయాడు. వారి భార్యలిద్దరూ 5-6 ఏళ్ల పిల్లలుగా మారి తమకు తెలిసిన పిల్లలు కనబడక బయటికి వెళ్ళి మామూలు మనుషులైపోయారు. ఇద్దరు స్నేహితులు ఒకరిని ఒకరు గుర్తించి స్నేహభావంతో కౌగలించుకుని డేరాలో ఉన్న మిగతా పిల్లలతో పాటు తాము కూడా ఆడుకున్నారు. అక్కడ పిల్లల ఆటలకు కావలసిన ఉయ్యాలలు, జారుడు బండలు మొదలైనవి ఎన్నో ఉన్నాయి. శ్రీపతి, భూపతి ఈ ఆటలన్నీ ఆడారు. అప్పటికింకా వాళ్ళ ప్రాణ స్నేహితులు. ఒకే బడిలో చదువుకుని కలిసి తిరిగారు. ఒకసారి శ్రీపతి ఈత రాక మడుగులో పడి మునిగిపోతూ ఉంటే ఈత వచ్చిన భూపతి వాణ్ణి రక్షించాడు. మరొకసారి భూపతికి కాలు బెణికి కదలలేని స్థితిలో ఉంటే శ్రీపతి వాడిని ఆమడ దూరం మోసుకుని ఇంటికి చేర్చాడు. ఇలాంటి విషయాలు ఎన్నో వాళ్ళిద్దరూ జ్ఞాపకం చేసుకున్నారు. డేరాలోంచి వాళ్ళు బయటికి రాగానే వాళ్ళు మళ్ళీ పెద్దవాళ్ళయ్యారు. కానీ వాళ్ళ మనసులు మాత్రం వింతగా మారిపోయాయి. డేరా లోపల ఉండిన మనస్థితి బయటికి వచ్చినా మారలేదు. వాళ్ళ భార్యలు అదివరకే బయటికి వచ్చి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్లకు ఆ భార్యల గొడవ పట్టనే లేదు. ఒకరినొకరు చంపుకోవడానికి తిరుగులేని విధంగా ఏర్పాట్లు చేసుకుని ఉన్నారు. అవి అమలు జరగడానికి వీల్లేదు. ఇప్పుడు వాళ్ళు ప్రాణ స్నేహితులు. ఒకరినొకరు చంపుకోవటం ఏమిటి? అసంభవం. ఇప్పటికే చీకటి పడుతున్నది. శ్రీపతి తన భార్యను ఎదిగిన వాళ్ల వెంట బండిలో రమ్మని భూపతితో చెప్పనైనా చెప్పకుండా అతి వేగంగా ఊడలమర్రి ప్రాంతాన్ని బయలుదేరాడు. నిజానికి భూపతి శ్రీపతిని గమనించే స్థితిలో లేడు. అతను కూడా తన భార్యను ఎరిగిన వాళ్ల బండిలో ఎక్కించి తాను కూడా వేగంగా బయలుదేరాడు. భూపతి రొప్పుతూ రోజుతూ మర్రిని చేరుకుని తన కిరాయి మనుషులను అక్కడి నుంచి పంపించేశాడు. అదేవిధంగా శ్రీపతి చెరువుగట్టు కింది మనుషులను కూడా పంపించేశాడు. స్నేహితులిద్దరూ క్షేమంగా ఇల్లు చేరుకున్నారు. వాళ్ళు తమ మధ్య పెరిగిన విరోధం గురించి ఆలోచించుకుంటే అదేదో పీడకలలాగా కనపడింది. మర్నాడు వాళ్ళు వీధిలో కలుసుకున్నప్పుడు తాము తలపెట్టిన దుర్మార్గం గురించి ఒకరికొకరు చెప్పుకున్నారు. కానీ వారి స్నేహభావంలో మార్పు రాలేదు. పిల్లల డేరాలో ప్రవేశించక ముందు జరిగిందంతా వాళ్ళకిప్పుడు అవాస్తవంగా కనపడింది. వాళ్ళు బతికినన్నాళ్ళు ఆదర్శ స్నేహితులుగానే బతికారు. కథ సమాప్తం. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తూ గంట సింబల్లోకి ఆల్ కూడా తప్పనిసరిగా నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూస్తూ ఆనందించవచ్చు. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్లో తప్పక తెలపండి.
అది మాకెంతో ఎంకరేజింగ్‌గా ఉంటుందండి. థాంక్ యూ వెరీ మచ్.